ప్రభునందు మిక్కిలి దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి విశ్వాసులందరికీ కూడా మరొకసారి ఆరాధన సమయం అయింది కాబట్టి ప్రార్థనతో ఈ ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ఇంటికాడ ఉన్న వారందరూ కూడా మోకరించినట్లయితే ప్రార్థనతో ఈ కూడుకును ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన, అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి అనే యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన పవిత్రమైన పాదాలకు మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతో నమ్మదగిన వాడవు, స్తుతింపదగిన వాడవు, కీర్తింపదగిన వాడవు. నువ్వు చేస్తున్న మేలు ఘనత ప్రభావం బట్టి నీకే స్తోత్రం. గడిచిన దినాల నుండి ప్రారంభించబడిన యూట్యూబ్ లైవ్ నిమిత్తమే మరొకసారి ప్రార్థిస్తున్నాం. ఈ దినం కూడా యూట్యూబ్ లైవ్ చేయడానికి ప్రభు చూపించిన విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు. జరగబోచున్న కార్యక్రమాల్లో మీ తోడై ఉన్నాడు. ముందుగా పాటలోను తదుపరి వాక్య పట్టణంలో దేవుని దాసులు ఎత్తబడబోచున్న వాక్యంలో కూడా మీరు మాతో మా అందరితో కూడా మాట్లాడి దర్శించి కార్యం జరిగిస్తారు. నమ్ముచు ప్రార్థిస్తూ కార్యం చేస్తారు. మీ శక్తిని బలాన్ని మాకు ప్రసాదించండి. మీ తోడు భద్రత కాపుదల మీరు మాకు దయచేస్తారు. మీరు నమ్ముచు ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగేచ్చు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. దయచేసి పాట పాడుకుందాం. నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా, నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా, నాతో ఉండేది నీ ప్రేమ యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా, నాతో ఉండేది నీ ప్రేమ యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా, నిత్యం నిలిచేది నీ ప్రేమ యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా, నిత్యం నిలిచేది నీ ప్రేమ యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. నీకెవరు సాటే రారయ్యా, నీకంటే లోకంలో గనులెవరేసయ్యా, నీకెవరు సాటే రారయ్యా, నీకంటే లోకంలో గనులెవరేసయ్యా, నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా, నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా.
ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా. నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా. నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాతో ఉండేది నీ పాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. ఇప్పటిదాకా పాటలో మహిమ పొందిన దేవుడు తదుపరి వాక్య పట్టణంలో కూడా దేవుని వాక్యము మనతో మనందరితో మాట్లాడేలాగా ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని దేవుని దాసులకి ఈ సమయాన్ని అప్పచెప్దాం. ప్రార్థన. మహోన్నతుడా మీకు స్తోత్రం, నమ్మదైన వాడము స్తుతింపదగిన పాటలో మహిమ పొంది ఉన్నారు. మీ దాసులు ఈ స్థలము నిలబడి మీ వాక్యం ఎత్తుచుండగా మీరు మాతో అందరితో కూడా మాట్లాడి దర్శించి కార్యం జరిగిస్తారు. మీ శక్తిని బలాన్ని మాకు ప్రసాదించండి. తోడు భద్రత కాపుదల మీరు మాకు దయచేస్తారు. యేసుని క్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం. ప్రభునందు ప్రియులైన యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా ఎంఐఎఫ్ రంగాపురం అనే ఛానల్ ద్వారా ప్రభు యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరికీ ఈ దిన ఆరాధన కార్యక్రమాన్ని బట్టి ప్రభు గట్ట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు పాటల ద్వారా ప్రభువుని మహిమపరుచుకున్నాం. అలానే ప్రార్థన చేసిన ప్రియ బిడ్డలకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ లాక్డౌన్ కారణాన్ని బట్టి మందిరాల్లో ఆరాధన జరగడం కారణంగా దేవుని వాక్యాన్ని ఇలాగ మీతో పంచుకోవడానికి ప్రభు నాకు బిడ్డలకు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ గడచిన వారం ధ్యానం చేసుకున్న పాఠ్యభాగంలో నుండి మరికొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రారంభించిన దినం నుండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనాన్ని మూలవాక్యంగా ఉంచుకొని మనం అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. ఈ దినం కూడా కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మీయా గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేశమా 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 యెహోవా మాట వినుము. దేశమా 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 యెహోవా మాట వినుము. ఎందుకు దేశము యెహోవా మాట వినాలి అని అంటే ఎన్నో వచన భాగాల గుండా ఈ యొక్క వచనాలను ధ్యానం చేసుకుంటూ వచ్చాం. దేశం అంటే మనుషులని, మనుషులంగా ఉన్న మనం, ఈ యొక్క సృష్టిలో ఒక భాగమై ఉన్న మనం దేవుడి వాక్యాన్ని ఎంత శ్రద్ధగా వినాలో మనం గడిచిన వారాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. మరి నానాటికి ప్రతి దినం దేశంలో ఏదో ఒక విపత్తు ప్రారంభిస్తుంది, భయంకర పరిస్థితులు ప్రారంభిస్తున్నాయి. దానికి గల మూల కారణాలు ఏంటో ఈ దినాన్ని ఆలోచన చేద్దాం. ఇక్కడ అంటాడు ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనంలో, దేశమా 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 యెహోవా మాట వినుము. అందును గూర్చి యెషయా గ్రంథం 24వ అధ్యాయము
మొదటి నుండి 4 వచనాల్లో ఏమి రాయబడిందో ఒకసారి ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథము 24వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. ఆలకించుడి యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి మీరు. యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు, ఆయన దాన్ని పాడుగా చేసి కల్లోలపరుచుచున్నాడు అని రాయబడింది. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్లు యాజకులకును కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకును కలుగును, దాసీలకు కలిగినట్లు వారి యజమానులకును కలుగును, కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును, అప్పిచ్చిన వారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొని వారికి కలుగును, వడ్డీకిచ్చు వారికి కలిగినట్లు వడ్డీ తీసుకుని వారికి కలుగును. దేశము కేవలము వట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్ల సొమ్మగును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. దేశము వ్యాకులము చేత వాడిపోవచ్చున్నది, లోకము దుఃఖము చేత క్షీణించుచున్నది, భూజనుల్లో గొప్పవారు క్షీణించిపోతున్నారు, లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ దుస్థితి, భయంకర పరిస్థితి అని అంటే దేశమును యెహోవా మాట వినమని చెప్తున్నాడు. దానికి ఇక్కడ అనుసంధానమైన వాక్యంగా ఏమండి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటాడు లోక నివాసులు. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనంలో లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. అది మూలం. ఎందుకు ఊరకనే దేవుడు మనుషులను శ్రమ పెట్టేవాడుగానో, బాధ పెట్టేవాడుగానో, ఇబ్బంది పెట్టేవాడుగానో లేడు. సృష్టికర్త అయిన దేవుని గురించి ఆ సృష్టి రహస్యాన్ని మనం గడచిన వారం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మన కొరకు ఏం చేసి ఉన్నాడనే మాట ఆదికాండం 1వ అధ్యాయంలో 5 దినాల యొక్క సృష్టిని చూసిన తర్వాత 6వ దినాన్న మనుషులంగా మనలను సృష్టించిన మహాదేవుడు 7వ దినాన్న విశ్రాంతి తీసుకున్నట్టుగాను ఆ 7వ దినాన్ని పరిశుద్ధపరిచి విశ్రాంతి దినంగా ఆచరించమని చెప్పినట్లుగా మనం చూడగలిగాం. కానీ ఇక్కడ మనుషులు ఏం చేస్తున్నారు అని అంటే 5వ వచనం అంటాడు లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించున్నారు, కట్టడను కూర్చి మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితితో ఆలోచన చేయండి. అందుకే దేశము అండి వట్టిదిగా చేయించున్నాడట, దాన్ని పాడుగా చేసి కల్లోలపరచుచున్నాడట. కాబట్టి ప్రజలకు కలిగినట్లుగా యాజకులు కలుగుతుంది, దాసులకు కలిగినట్లుగా యజమానులు కలుగుతుంది అని భయంకరమైన స్థితిగతులను గూర్చి దేవుడు రాయించి పెట్టాడు మన కొరకు. అందుకే ఈ సృష్టి భయంకరమైన ఆ విపత్తును అనుభవిస్తున్నట్లుగా ప్రస్తుత కాలమందున్న మనం కూడా అనుభవిస్తున్నాం, గుర్తించగలుగుతున్నాం. అందుకు పత్రికల్లో మనం చూసినట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయం 20వ వచనం నుండి 22వ వచనం వరకు ఒకసారి మనం తిలకించగలిగినట్లయితే చక్కగా ఈ స్థలంలో మంచి మాటలు రాయబడి ఉన్నాయి. అనగా సృష్టి నాశనమునకును లోనైనను దాస్యములో నుండి విడిపింపబడి అనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్ర్యము పొందుదని నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. అందుకంటాడు అక్కడ 22వ వచనంలో సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు. ఇంతకు ముందే సృష్టి ఏకంగా ఏకగ్రీవంగా ఏం చేసిందట ఏమండి మూలుగుచు ప్రసవేద పండుచున్నదని ఎరుగుదము. అంతేగాక ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు
మనలో మనము మూలుగుచున్నాము. అందుకే ఎందుకు సృష్టి అట్లా ఏకగ్రీవంగా మూలిగింది అని అంటే, అనాది కాలం మొదలుకొని ఇప్పటి వరకు కూడా భయంకరమైన పరిస్థితులు భూమిని ఏలుతున్నాయి. ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే సృష్టిలో కూడా వివక్షత కనిపిస్తుంది. సృష్టిలో ఉన్న జంతువుల మధ్య కానీ ప్రజల మధ్య కానీ భయంకరమైన పరిస్థితులు, పోరాటాలు. సముద్రంలో చేపల పరిస్థితి ఆలోచన చేస్తే పెద్ద చేపలు చిన్న చేపలను తినేస్తుంటుంటాయి. అలాగే భూమి మీద పెద్ద పాములు చిన్న పాముల్ని లేకపోతే గుడ్లని ఇలాగా తినేసే పరిస్థితి. భూమి మీద మనుషులు కూడా గొప్పవారు చిన్నవాళ్ళని దోచుకోవడం, అతిక్రమం చేయడం, అక్రంగా నడుచుకోవడం, రకరకాల పరిస్థితులు భూమి మీద మనుషుల జీవితాల్లో కనిపిస్తున్నాయి. మనెక్కడో ఒక మాట ఆలోచన విన్నప్పుడు చాలా విడ్డూరం అనిపించింది. ఇంతకుముందు పాములు కప్పలు తింటూ ఉండేవి, కానీ కప్పే పాములు తినేస్తుంది. అంటే పరిస్థితులు ఏమయ్యాయి అని అంటే, దానియేలు గ్రంథంలోనికి మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ అంటాడు, ఆ యొక్క నిలవబెట్టించిన గొప్ప ప్రతిమ యొక్క కాళ్ళు, ఆ యొక్క పాదముల యొక్క వేళ్ళు ఇనుముతోనూ మట్టితోనూ కలిసి ఉన్నాయి అంటాడు, పొసగడం లేదు అంటాడు. అలాగున ఈ దుర్దినాల్లో భయంకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకరినొకరు దోచుకునే పరిస్థితి. మరి భూమి మీద పరిస్థితులు ఇలాగుంటే భయంకరమైన స్థితిగతులు సృష్టిని కూడా ఏలిక చేస్తున్నట్టుగా లేకపోతే నడిపిస్తున్నట్లుగా మనం ఇక్కడ ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ మనం ఎందుకు ఆరాటపడుతున్నాం, భక్తి చేస్తున్న ప్రియబిడ్డలకు కావలసిన పరిస్థితి ఏంటి అని అంటే, ఇక్కడ అంటాడు 23వ వచనంలో, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మనం దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు. మనం చేసే భక్తి ఏదో భూములు సంపాదించుకోవాలనో లేకపోతే ధనాన్ని సమకూర్చుకోవాలనో వెండి బంగారాలు బాగా నిల్వ ఉంచుకోవాలనో బ్యాంకు బ్యాలెన్స్ను బాగా కాపాడుకోవాలనో అనే దుష్ట ఆలోచన మన హృదయాల్లోకి రానియొద్దు. కానీ ఏదో బ్రతకడం కొరకు పనిచేసుకునే వారంగా, జీవించడం కొరకు మాత్రమే ఆహారం తినేవారంగా మనం ఉంటే ప్రయోజనకరమైన స్థితిలో ఉన్నాము అని తప్పక గుర్తించాలి. ఎందుకనంటే తిండి మనం బ్రతకడానికే కానీ తిండే బ్రతుకుగా మారకూడదు. మనం దేవుని వాక్యం చేత, విశ్వాసం చేత, ప్రార్థన చేత మనం పొందుపరచబడిన వారమై దేవునికి అత్యంత సన్నిహితులుగా ఉండే ఆలోచన మన హృదయాల్లో ఉండాలి అని దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఆలోచన చేస్తే దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. బాగా ఆలోచన చేయండి. ఎందుకు అని అంటే, ఇవి చివరి దినాలని, దుర్దినాలని, అంచె దినాలని సేవకులందరూ చెప్పడమే గాక లేఖనాలు చాలా తేటగా మనకు బోధ చేస్తున్నాయి. ఈ బోధించబడుతున్న దేవుని మాటలు మన హృదయాల్లో భద్రం చేసుకోకపోతే మనం ఆ ఉగ్రత దినం నుండి తప్పించబడలేము. బాగా గుర్తించాలి. ఎందుకు అని అంటే, ఈ భయంకర దుర్దినాల్లో లేఖనాల నెరవేర్పు కాలంలో ఉన్నాం. ఈ తెగుళ్లను దేవుడు ప్రవేశపెట్టబడినప్పుడు అనేకమైన భయంకరమైన తెగుళ్ళు, వ్యాధులు సంభవిస్తాయని చెప్పాడు. ఎన్నో సూచక్రియలు, మహత్కార్యాలు కనిపిస్తాయని చెప్పాడు. ఇవన్నీ భూమి మీద జరగవలసి ఉన్నవి అని చాలా విషయాలు దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఒకసారి మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్తలో తేటగా 24వ అధ్యాయంలో కొన్ని వచనాలు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు పొందుపరిచించాడు. దయచేసి అవకాశం ఉన్నవారు మీ పరిశుద్ధ గ్రంథాలను తెరచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు వారి యొక్క శిష్యులు 24వ అధ్యాయము మొదట వచ్చిందని గుర్తించగలిగితే, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి.
అందుకైనా మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు భవిష్యత్ కాల జ్ఞానం అని ఎరిగిన వాడు. ఆయన మానవుడే గాని సంపూర్ణమైన దేవుడే గాని మానవుడు కూడా. అందుకే ఆయన పరలోకమును గురించి, భూలోకమును గురించి, నరకమును గురించి సంపూర్ణంగా ఎరిగిన వాడై ఏమండి అనేక విషయాలు భూమి మీద ఉండగానే మనకు నేర్పించాడు. యుగాంతమందున్న మనకు దృష్టాంతాలుగా దేవుడు ఎన్నో విషయాలు లేఖనాల గుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు, అనుసరించమని అనేక మారులు మనకు తెలియజేస్తున్నాడు. అందుకంటాడు దానియేలు గ్రంథము చివరి అధ్యాయం 12వ అధ్యాయంలో ఆలోచన చేస్తే, బుద్ధిమంతులైన వారు కాబట్టి లోకమందలి ఆకాశమందలి జ్యోతుల వలె ప్రకాశించెదరు అనే మాట ఆ స్థలంలో మనం చాలా మార్లు వినిన వాక్య భాగమే. దయచేసి అవకాశం ఉన్నవారు తెరిచి చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగంటాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఎవరు బుద్ధిమంతులుగా జీవించాలని ఆశపడుతున్నారో వారు ఆకాశ మండలంలోని జ్యోతుల్లాగా ప్రకాశిస్తారటండి. ప్రకాశించడమే కాదు, వారి యొక్క ఉద్దేశము, ఆలోచన ఏంటి అని అంటే నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లుగా. దయచేసి వారి వ్యక్తిగత జీవితాలను కాపాడుకుంటున్నారు. రెండవది, ఎవరు అనేకులను త్రిప్పుదురో, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రంలోనే ప్రకాశించెదరు. ఏమండి, ఎవరి మట్టుకు వారు నీతిని అనుసరించి నడుచుకోవాలి. అనేక మందిని నీతిని అనుసరించేవారుగా, త్రిప్పేవారుగా ఉండాలి అని ఈ లేఖన భాగం మనకి చాలా తేటగా బోధిస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపంలో శిష్యులు గడిపిస్తున్నప్పుడు ఆయన చెబుతున్న మాటలకు వారు చెబుతున్నారు, అయ్యా ఈ దేవాలయపు కట్టలను చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అని చెప్పినప్పుడు ప్రభువారు చెబుతున్నారు, ఒకానొక దినాన్న ఇవన్నీ రాతి మీద రాయి ఒకటే ఎన్నో ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఎంత ఆశీర్వాదకరమైన మాట. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొంది ఆయన సమాధిని గెలిచి ఏమండి పరలోకానికి ఆరోహణం వెళ్ళిపోయిన తదుపరి 70వ సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి యెరూషలేం ప్రాంతానికి వచ్చి ఆ మందిరాన్ని సంపూర్ణంగా నిర్మూలన చేసినట్లు చూడగలుగుతున్నాం. అంతే కదండి, రాళ్ళన్నీ కూడా తొలిపించి ఏమండి కొంతమంది శత్రువులు యెరూషలేం ప్రాంతాన్ని దండెత్తి యెరూషలేం ప్రాంతం మీదకి వచ్చినప్పుడు ఆ రాళ్లలో బంగారం కనుక దూరిపోయిందేమో అని ఆ రాళ్ళనన్నీ కూడా పక్కకు తొలగించి దాంట్లో ఉన్న బంగారం సైతం ఎత్తుకొని పోయినట్లుగా చరిత్ర మనకు సాక్ష్యం ఇస్తుంది. దయచేసి ఇక్కడ ఆలోచన చేస్తే వారు అడుగుతున్నారు, యేసు ప్రభు వారు ఆయన శిష్యులు ఒలివ కొండ మీద కూర్చున్నప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? రాకడను ఈ యుగ సమాప్తికి నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి. అప్పుడే కాదండి, యుగాంతమందున్న మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క ఆత్మ ద్వారా తేటతెల్లంగా మనకు బోధిస్తున్నాడు. అనేక మార్లు దేవుని వాక్యాన్ని విని మనమే మరచిపోయి వాక్యాల్ని మరచి ఎవడి ఈ దినాల్లో మందిరాన్ని మర్చిపోయిన వారు ఉన్నారు, ఆరాధన మర్చిపోయిన వారు ఉన్నారు. కనీసం అవకాశం లేని పరిస్థితులను బట్టి ఇంటి దగ్గర కూర్చొని కుటుంబం అన్నా కనీసం ఆరాధన చేసుకునే పరిస్థితులు చాలా మందిలో కనిపించకుండా పోయాయి. కాబట్టి మనల్ని మనం హెచ్చరిక చేసుకోవాలి, మనల్ని మనం పురుగొల్పుకోవాలి. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఏమండి చక్కని మాటలు చెప్తాడు చూడండి. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. దయచేసి 24వ వచనంలో అంటాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు
ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచించము. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వచన భాగాలను మీకు గుర్తు చేస్తున్నాను. చాలామంది మానుకుంటున్నారు. కొందరైతే భయభక్తులు కలిగి మందిరానికి వచ్చి ఏదో సమయంలో ప్రార్థన చేసుకుని వెళ్ళగలుగుతున్నారు. మరికొందరైతే గృహాల యొద్ద కూడుకొని ఆరాధన చేసుకోగలుగుతున్నారు. కాబట్టి ఈ దినాలలో భయంకరమైన పరిస్థితులు. మరో మాట చెప్పాలంటే, నిన్న వాట్సాప్లో ఒక వ్యక్తి, ఒక డాక్టర్ గారు మాట్లాడుతూ ఈ కరోనా వైరస్ని గురించి ఆయన మాట్లాడుతూ మాట చెప్తున్నారు. ఆ సినిమా హాల్ను కూడా తెరవచ్చు, దానివల్ల ఏమీ ప్రమాదం లేదు, మందిరాలు మాత్రం తెరవకూడదు అని చెప్తున్నాడు. సైతాన్ గడు ఎంత బాగా వాడుకుంటున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. ఇది అంతా సైతాన్ యొక్క కుట్ర, సైతాన్ యొక్క ఆలోచన. ఆరాధన జరగకుండా, మనుషులు పరలోకానికి వెళ్ళడానికి పరిశుద్ధపరచబడకుండా ఏదో విధమైన ఆటంకం. బార్ షాపులు తెరవగలిగారు, ఎవడి ఏవేవో ఆఫీసులు తెరవగలిగారు. ఇవన్నీ ప్రాముఖ్యమైన, కొన్ని ప్రాముఖ్యమైనవి, కొన్ని ప్రాముఖ్యం కానివి. ఇలా ఆలోచన చేస్తే అమెరికా దేశంలో ఆ బార్ షాపులు తెరవమంటే ప్రభుత్వం అంగీకరించకుండా మొదట దైవ మందిరాలు తెరిచేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ మందిరాలు తెరవడం ద్వారా లోకానికి అర్థం కావడం లేదు, కానీ దైవ మందిరాల్లో ఎవరిని మీటర్కి ఒక చొప్పున డిస్టెన్స్ పాటిస్తూ, మాస్కులు పాటిస్తూ, చక్కగా శానిటైజర్ని ఉపయోగించుకుంటూ అరగంటకు కొంతమంది చొప్పున, లేకపోతే గంటకు కొంతమంది చొప్పున విడివిడిగా వారితో ఆరాధన చేస్తూ దేవుని మాటలు వారికి ప్రకటించడం ద్వారా, ప్రార్థన చేయించడం ద్వారా, ఈ సమూహపు ప్రార్థన ద్వారా దేవుడు తన కృపను కుమ్మరిస్తాడు. దానికి ఎన్నో సాక్ష్యాధారాలు ఉన్నాయి, వాక్య భాగాలు ఉన్నాయి. మా అనుభవాలు గుండా ఎన్నో విషయాలు చెప్పగలం. దయచేసి ఈ విషయాన్ని మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారు, మన ప్రధాని గారు, గవర్నర్ గారు, రాష్ట్రపతి గారు కూడా, లోకల్లో ఉన్న లీడర్స్ కూడా గుర్తించి ఒక అవకాశాన్ని తప్పనిసరి అప్పగించాలని ప్రభుత్వం మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను. దయచేసి కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడట మానొద్దు అంటాడు. ఒకరినొకడు హెచ్చరించుకోవాలి అంటాడు. ఆ దినము సమీపించును మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపాలంటాడు, సత్కార్యాలు చేయాలి అంటాడు. ఇలా చేయడానికి ఒకరినొకరు పురుగొల్పుకోవాలని మరొకసారి హెచ్చరిక చేస్తున్నాడు. దయచేసి శిష్యులు అడుగుతున్నారు, అయ్యా ఇవి ఎప్పుడు సంభవిస్తాయి, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి అని ఆలోచన చేసినప్పుడు అక్కడ 5వ వచనం అంటాడు, 4 నుంచే ఆలోచన చేస్తే బాగా తేటగా అర్థమవుతుంది. ఎవడును మిమ్మును మోసపరుచుకోకుండా చూచుకోనండి. ఈ దినాలలో ఒక్కరి బోధనలు ఎక్కువైపోయాయి. బోధను ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మలచుకుని మాట్లాడుకునే పరిస్థితులు ఎక్కువైపోయాయి. దయచేసి లేఖనాలు మన బాల్య దినాల నుండి చాలా సంవత్సరాలుగా దేవుని వాక్యాలు వింటున్నాం. అందుకని దేవుని వాక్యాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు మలుచుకోక, వాక్యం చెప్తున్న సత్యాన్ని గుర్తిస్తూ ఆ వాక్యానుసారంగా నడుచుకోవడానికి తప్పక ప్రయత్నం చేయాలి. అందుకే అపోస్తలుడైన పౌలు కొన్ని వందల వేల సంవత్సరాల పూర్వమే రాయబడిన శ్రేష్టమైన మాట గలతీ సంఘానికి రాస్తూ మొదటి అధ్యాయము 6, 7, 8 వచనాలను ఆలోచన చేస్తే తేటగా చెప్పాడు. మనం కూడా ఒకసారి లేఖనాలను చదువుకుంటూ, పరిశీలన చేసుకుంటూ, మనల్ని మనం పురుగొల్పుకుంటూ, మరి ఇతరులను కూడా పురుగొల్పే పరంగా ఉండగలిగితే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె మనం ప్రకాశిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గలతీ పత్రిక మొదటి అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుతున్నాను. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. ఈ దినాలు ఎంత భయంకరమైన దినాలు అని అంటే, సృష్టికర్త అయిన దేవుడు 6 దినాలు సృష్టిని సృజించిన తర్వాత 7వ దినాన్ని విశ్రాంతి తీసుకున్నాడు. ఆ విశ్రాంతి కాలాన్ని లేక విశ్రాంతి దినాలను దేవుడు దాన్ని జయించి, లేకపోతే ఆ విశ్రాంతి దినానికి బదులుగా పునరుద్ధాన దినాన్ని ప్రకటించాడు. అంటే
శనివారం విశ్రాంతి దినం అయి ఉంటే 7వ దినాన వారంలో మొట్టమొదటి రోజైన ఆదివారం ఏమండి తెల్లవారుజామున యేసు ప్రభు వారు తిరిగి లేచారు కాబట్టి అది పునరుద్ధాన దినం. కొత్త నిబంధన సంఘానికి అది గొప్ప ఆమోదయోగ్యమైన ఆరాధన దినం, దాన్ని మర్చిపోకూడదు. మరలా ఈ దినాల్లో కొంతమంది రకరకాల దుర్బోధలకు లోనై రకరకాల పరిస్థితులకు లోనై మరి వారు డబ్బుకే లోనవుతున్నారో సిద్ధాంతాలకే లోనవుతున్నారో నాకు తెలియదు, కానీ ఆదివారపు ఆరాధన నిర్లక్ష్యం పెట్టి శనివారం మరలా ఆరాధన కొనసాగిస్తున్నారు. ఆదివారం పూర్తిగా బంద్ చేశారు. ఏవేవో కార్యక్రమాలు. మనం ధర్మశాస్త్రపు కాలంలో లేం. ధర్మశాస్త్రపు విధులను కట్టడలను ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు. దాన్ని మరొక రకంగా చేస్తే ఆలోచన చేస్తే వాటిని అన్నింటినీ కొట్టివేసానంటాడు. వాటన్నిటినీ జయించాడు ఆయన పునరుద్ధానం యొక్క శక్తియు బలమై ఉన్నవాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని చెప్పాడు. దయచేసి సేవకులైన కొందరు వక్ర మార్గంలో విశ్వాస బిడ్డలు నడిపించొద్దు. చేతనైతే సరైన విధంగా బోధ చేయాలి, లేదైతే నోరు మూసుకుని ఊరుకోవడం బెటర్. అంతేగాక ఈ దినాల్లో చాలామంది సేవకులు సువార్థికులు అనబడిన వారు విశ్వాసాలు అనబడిన వారు కూడా బ్రతుకు దేవుని కొరకు ఈ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని బ్రతుకు దేవుని కొరకు సేవ అనే పదాన్ని వాడుకుంటూ అనేక మందిని మోసం చేస్తున్నారు. సేవ బ్రతుకు తెరువు కాదండి, సేవ బ్రతికించేది. సేవ ఈ లోకం నుండి పరలోకాన్ని తీసుకెళ్ళేది. సేవ ఎవడి మనుషుల యొక్క జీవనోపాధి కొరకు కాదు. నువ్వు ఆయన పని చేస్తున్నావు కాబట్టి తప్పకుండా ఆయన పోషిస్తాడు, అంతేగాని సేవే నీ బ్రతుకు తెరువుగా చేసుకోవద్దు. మా ప్రియ దైవజనులు కీర్తిశేషులు జుత్తుక యేసుదోసయ్య గారు, మా ఆత్మీయ తండ్రి గారు, ఇప్పుడు వారి యొక్క పెద్ద కుమారు గారు మా నాయకులుగా నడిపిస్తూ ఉన్నారు. మా పెద్దయ్య గారు జీవించిన దినాల్లో చెప్పారు, సేవ చేయడం చేత కాకపోతే ఓ 10 పందులు మేపుకోమన్నారు. 10 పందులు మేపుకుంటే ఎంతో రాబడి వస్తుంది, అంతే తప్ప జీవనోపాధి కొరకు సేవ చేసుకుని బ్రతకమని చెప్పలేదు. సేవ అనేది సాగుతో కూడింది. సేవ అనేది చచ్చిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సేవ కొరకనే దృఢ సంకల్పం మన జీవితాల్లో తప్పక కలిగి ఉండవలసిందిగా కోరుతున్నాను. అందుకే ఇక్కడ అంటాడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తోటకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. ఇది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. ఏమండి 8వ వచనం అంటాడు, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దేవదూత అయినను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును. దయచేసి బాగా అర్థం చేసుకోవాలి. మేము మీకు ప్రకటించిన సువార్త గాక, అపోస్తులైన వారు ప్రకటించిన సువార్త గాక, ఒకవేళ వారే వచ్చి మరొక రీతిగా ప్రకటిస్తే, ఇప్పుడు బోధిస్తున్న మేము మరొక రీతిగా బోధిస్తే ఆ బోధ వినవలసిన అవసరం లేదు. అందుకే ఇక్కడ అంటాడు, ఎవరి పరలోకం నుండి వచ్చిన ఒక దూతయ్యను మీకు ప్రకటించింది అలా అతడు శాపగ్రస్తుడవును గాక. మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాను, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన వల్ల వాడు శాపగ్రస్తుడవును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మాటలు మన హృదయాల్లో భద్రపరుచుకుందాం. ఈ భయంకర దుర్దినాల్లో, భయంకర దుష్టకాలంలో మన జీవితాలను సరి చేసుకోకపోతే, వాక్యానుసారంగా నడిపించుకోకపోతే ఆ భయంకర ప్రళయ దినం వస్తుంది. అప్పుడు ఎవరు కూడా మనం తప్పించలేడు. ఏమండి, దేవుని యొక్క హెచ్చరిక మాటలు, దేవుని యొక్క ఆధారంతో కూడిన మాటలు మనం వింటున్నప్పుడు ఆ మాటల చేత మనం ఆదరించుకోవడమే కాదు, ఆ ప్రకారంగా జీవించకపోతే భయంకర పరిస్థితి. ఎన్ని మారులు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగునని దేవుని లేఖనం చెబుతుంది. ఎన్నో మారులు సువార్తను బట్టి పాటల రూపంలో, వాక్య రూపంలో, సాక్ష్య రూపంలో భక్తులైన వారు, ఆదివారపు ఆరాధనలో సేవకులైన వారు ఎన్నో మార్లు హెచ్చరిక చేస్తే చాలామంది నాకు కాదులే, నన్ను కాదులే, ఇది ఎవరికోలే, నా ఇంట్లో వాళ్ళకైతే బాగుంటుంది, వీళ్ళకైతే బాగుంటుంది అని
చాలా మార్లు ఏవేవో మాటలు పలుకుతున్నారు. నేను అంటాను, మనం ఇప్పుడు చివరి దినాల్లోనికి వచ్చాం, అంచె దినాల్లోనికి వచ్చాం, దుర్దినాల్లోనికి వచ్చాం. ఎందుకనంటే స్వయంగా యేసు ప్రభు వారే తన శిష్యులకు నేర్పుతున్న మాటలు గుర్తించాలి. ఇక్కడ అంటాడు ఆయన 5వ వచనం 24వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనం అంటాడు, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. గతంలో నేను చదివినప్పుడు యేసు ప్రభు వారు గాక అనేక మంది అబద్ధ క్రీస్తులు అనబడిన వారు పేరు చెప్పుకుని భూలోకంలో చాలామంది జీవిస్తున్నారని గతంలోనే నేను ఒక పత్రికలో చదవడం జరిగింది. ఇక్కడ అంటాడు ఆయన 6వ వచనంలో, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములు గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. మనకొక ప్రామాణికత ఉంది. ఒక విషయాన్ని తేటగా గురించి చెప్తున్నాను, మీరు మనసుల్లో దాచుకోండి, అనేక మందికి హెచ్చరిక చేయండి. ఏంటంటే మనకు మూలం యేసు ప్రభువుని నమ్ముకోవడానికి మూలం ఆయన మన కొరకు నరవతారిగా భూలోకానికి వచ్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన మహా గొప్ప దేవుడు. అంతేకాదు ఆయన చనిపోకముందు చనిపోయిన యాయిరు కుమార్తెను లేపాడు. చనిపోయి పాడి మీద మోసుకుని పోబడుచున్న విధవరాలు కుమారుణ్ణి పాడి నిలిపి వాణ్ణి పైకి లేపినట్టుగా చూడగలుగుతున్నాం. మరో మాట, చనిపోయిన లాజరు 4 దినాల నుండి సమాధిలో పెట్టబడి ఉంటే కుళ్ళి కంపు కొడతాడు అని వాళ్ళ అక్క మార్తమ్మ గారు సెలవిచ్చినా కూడా యేసు ప్రభువారు అంటున్నాడు, నీవు నమ్మినట్లయితే దేవుని కార్యములను చూసేదవు. అంటే ఆయన భూమి మీద ఉండగా, మానవ రూపంలో ఉండగా సర్వోన్నతుడైన దేవుని లక్షణాలు కలిగిన వాడుగా ఉన్నాడు. మరణము నుండి తప్పించుట ప్రభు అయిన యెహోవా అనే మాట సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శరీరధారిగా ఉన్న దినాల్లో రుజువు చేశాడు ఆయన. అంతేకాదు ఆయన చనిపోకముందు చెప్పాడు ఆయన, నేను చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేస్తానని. అట్లానే తిరిగి లేచాడు. తను నమ్ముకున్న శిష్యులు ఆయన వెంబడి తిరిగి సూచక్రియలు అద్భుత కార్యాలు చూసిన వారు, అనుభవించిన వారు మర్చిపోయారు. కానీ ఆ రోమా ప్రభుత్వపు సైనికులు కానీ, ఆనాటి పరిసయ్యులు, యాజకులు, శాస్త్రులు, వారందరూ కూడా యేసు ప్రభు వారు చెప్పిన మాట నమ్మారు. అందుకనే రోమా ప్రభుత్వం యొక్క సీలు దాని మీద వేశారు. సైనికులు అక్కడ కాపులా పెట్టారు. అవేవి యేసయ్యను బంధించలేకపోయాయి. యేసు ప్రభు వారు 3వ దినాన ఆదివారం తెల్లవారుజామున సమాధి నుండి లేచి తనంతట తానే దొర్లు వెళ్ళింది. యేసు ప్రభు వారు తిరిగి లేచాడు. అక్కడున్న దేవదూతలు అంటున్నారు, అక్కడున్న కొందరు సహోదరులు, కొంతమంది శిష్యుల స్థలానికి వచ్చినప్పుడు సజీవుడైన వారిని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన సమాధిలో లేడు, తిరిగి లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ లేచి ఉన్న ప్రభువుని మనం నమ్మాం, ఆరాధిస్తున్నాం. మంచిది. అంత మటుకు చాలదండి. నేను అంటున్నాను, రాబోయే దినాల్లో మనం బోల్తా కొట్టడానికి, లేకపోతే మన నమ్మకం నుండి పక్కకు తొలడానికి సాతానుడు చాలా సూచక్రియలు చేయబోతున్నాడు. అందుకే తరచూ మా ప్రియ సంఘ బిడ్డలతో మాట్లాడుతూ ఉంటుంటాను, మందిరాల్లో ప్రకటిస్తూ ఉంటుంటాను. ఈ విషయాలు మీరు కూడా తప్పకుండా నేర్చుకోవాలి, మనసుల్లో దాచుకోవాలి. సాతానుడు రాబోయే కాలంలో మనం యేసుక్రీస్తు ప్రభు వారిని సజీవుడిగా ఎలాగా సమాధిలో నుండి లేవడం చూసామో, అలాగే చచ్చిపోయిన వాళ్ళని కూడా వాళ్ళు లేపవచ్చు. భవిష్యత్తులో స్తంభాలు మాట్లాడవచ్చు, చెట్లు మాట్లాడవచ్చు, రాళ్ళు మాట్లాడవచ్చు. అయినంత మాత్రాన మనం ఏమీ నమ్మి మోసపోకూడదు. అందుకే మొదటగా దేవుడు హెచ్చరిక చేశాడు. దేవుని యొక్క దాసుడిగా నేను కూడా హెచ్చరిక చేస్తున్నాను. ఇవన్నీ సాతాను యొక్క కార్యాలు, సాతాను యొక్క ఉద్దేశాలు, వాని యొక్క ఆలోచనలకు మనం ఏకీవించకూడదు. అందుకే అంటాడు, పలానా చోట క్రీస్తు ప్రభువుని చూసాం, పలానా చోట యేసు ప్రభు ఉన్నాడు అని అంటే మనం అక్కడ పరిగెట్టడం అవసరం లేదు. అందుకే అంటాడు, మెరుపు తూర్పును పుట్టి పడమంటుని ఎట్లా అంతర్ధానం నా రాకడ కూడా అట్లా ఉంటుంది అంటున్నాడు. మనం ఎక్కడికి పరిగెట్టవలసిన అవసరం లేదు. మనం సత్యంను అంగీకరిస్తున్నాం, సత్యాన్ని వెంబడిస్తున్నాం,
జాగ్రత్తగా పరిశోధన చేద్దాం. అక్కడ అంటాడు ఆయన రాకడకు ముందు సూచనలు చెప్తున్నాడు. ఏమని అంటున్నాడంటే 6వ వచనం, మరియు మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారములను గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకునండి. గతంలో యుద్ధాలు చూసాం, యుద్ధ సమాచారాలు చూసాం. ప్రస్తుతం ఇప్పుడు భారతదేశం, చైనా, పాకిస్తాన్ ఇలాగ సై అంటే సై అంటున్నాయి. అలాగే అమెరికా దేశం చైనా మీద ఎలా దెబ్బతీయాలని వార్తల రూపంలో మనం వింటున్నాం. ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకే ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత దేశించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించుదురు. అనేకలైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుడి చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమే లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. ఇవన్నీ జరగవలసి ఉన్నాయి, జరుగుతున్నాయి. అందుకే నేను అంటున్నాను, ఏమండి, ఓ పక్క కరోనా వైరస్ ద్వారా చాలామంది తలడిల్లిపోతుంటే, మరో పక్క మిడతల దండు రాజస్థాన్ నుండి ఏమండి మన వైపు సంచారం చేస్తున్నాయి. ఇటు ఒరిస్సా ప్రాంతానికి పరిగెడద్దో తెలంగాణ వైపుకి వెళ్ళబోతుందో మనకు తెలియదు. దేవుని గ్రంథంలో చాలా వచనాలు ఉన్నాయి. మరి సమయం చాలా అయింది కాబట్టి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. దేవుని చిత్తమైతే మరలా వారం ఆలోచన చేద్దాం. తన సైన్యమైన మిడతల దండును ఎట్లా పంపిస్తాడో యోవేలు గ్రంథంలో ఎన్నో విషయాలు మన కొరకు పొందుపరిచాడు దేవుడు. ఏమండి, అందుకని దేవుడి వాక్యాన్ని వింటున్న నా ప్రియ బిడ్డలారా, ఎన్నో వచ్చిన భాగాలు మన మధ్యన ఉన్నాయి. ఏమండి, ఒక్క వచనం జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయంలోనే చక్కటి మాటలు మన కొరకు రాయించి పెట్టాడు. ఏమండి, 1వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు, గొంగలు పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ఇవి ఏంటయ్యా అని అంటే దేవుని యొక్క మహాసైన్యము అని రాయబడి ఉంది. ఏంటంటే దేవుని యొక్క మహాసైన్యము అని రాయబడి ఉంది. ఎందుకనంటే అవి దండులుగా నిన్న వార్తల్లో విన్నాను, 3 కిలోమీటర్ల మేర ఆ మిడతలు వ్యాపించి ఉన్నాయి. టన్నుల కొద్దీ మిడతలు వ్యాపించి ఉన్నాయి. సంపూర్ణంగా వాడి నోటితో కట్ చేస్తున్నాయి. ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత భయంకరమైన స్థితిగతులు. అందుకే అక్కడ అంటాడు 10వ వచనంలో, పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్షారసం లేకపోయెను, తైల వృక్షములు వాడిపోయెను, భూమి మీద పైరు చెడిపోయెను. ఎంత భయంకర పరిస్థితి. దీని కొరకు మనం ఏం చేయాలో, ఇంకా ఏం చెప్పబోతున్నాడో దేవుని చిత్తమైతే వచ్చే వారం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనం ఏ విధంగా మోసపరచబడకున్నట్లు, ఎవరి చేత మోసపరచబడకున్నట్లు ఇవన్నీ జరగవలసి ఉన్నాయి, ఇవన్నీ నెరవేర్చబడుతున్నాయి. అందుకే నేను అంటాను, ఒకవేళ ఇవి చివరి దినాలు, యేసు ప్రభు వారు మన కొరకు తెలియజేసిన వాస్తవము నెరవేర్పు కాలంలో ఉన్నాం. ఒకవేళ ఆయన భూమి మీద రాకపోవడం మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశంలోకి వస్తే నీవు నేను ఎత్తబడే గుంపులో ఉన్నామా? ఇంకా కక్షలు పోలేదు, మోసపూరితమైన మాటలు పోలేదు, ఒకరంటే ఒకరు ఆ గిట్టని పరిస్థితి, అసహించుకునే పరిస్థితి. నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే రహస్యముందున్న దేవుణ్ణి ఎట్లా ప్రేమించగలవు? కాబట్టి దుర్దినాల్లో మనల్ని మనం కాపాడుకుంటూ ఇతరులను కూడా ప్రభు కొరకు కాపాడుతూ, దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 3వ వచనం రాయబడినట్లు ఆకాశ మండలంలోని జ్యోతుల వలె జీవిద్దాం. దేశంలో మనం కూడా ప్రజలమై ఉండి సృష్టిలో ఒక భాగమై ఉన్న మనం దేవుని మాట విందాం.
అనేక మంది నశించిపోతున్న మార్గంలో మనం నశించిపోకుండా ఆయన చిత్తాన్ని గుర్తించి ఆయన కార్చిన పవిత్రమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం మనం శుద్ధిపరచబడి అనేక మంది పరిశుద్ధపరచబడడానికి మనంతు మనం కృషి చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనం దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు ఎర్నెస్ట్ బాబు వచ్చి మన ప్రార్థన నడిపిస్తారు. ఆశీర్వాద ప్రార్థనతో ఈ దినం ఆరాధన ముగించుకుని ప్రభు యొక్క చిత్తాన్ని కొరకు ఎదురు చూద్దాం. అందరూ తల్ల వంచండి. మహాగణుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పవిత్రమైన పాదాలకు మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నువ్వెంతో నమ్మదగిన వాడవు, స్తుతింపదగిన వాడవు, కీర్తింపదగిన వాడవు. నువ్వు చేస్తున్న మేలు ఘనత ప్రభావం బట్టి నీకే స్తోత్రం. ఆ యొక్క లాక్డౌన్ విషయాల్లో భద్రపరిచిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. త్వరలో ఏవైతే మూయబడి ఉన్న మందిరాలు ఏవైతే ఉన్నాయో ఆ త్వరలో ఇవన్నీ కూడా తెరవబడడానికి కృప చూపించండి. నీ పరిశుద్ధమైన ఆలయంలో మీ అందరం కూడా కూడి స్తుతించి కీర్తించి కొనియాడబడే భాగ్యాన్ని మీరు మాకు దయచేస్తారని నమ్ముచూ ప్రార్థిస్తున్నాను నాయన. ముందుగా పాటలు తోడైనారు. తదుపరి చదవబడిన వాక్యంలోనూ మీ దాసులు ఈ స్థలంలో నిలబడి చెప్పవచ్చిన వెతబడిన వాక్యంలో తోడైన విధానాన్ని బట్టి మీ స్తోత్రం ఫలించండి. అభివృద్ధి పొందే భాగ్యం మా జీవితాల్లో అయా మేలు చేస్తారని నమ్ముచూ ప్రార్థిస్తున్నాం. ఎతబడిన వాక్యము నూరంతులుగా, ఆరుంతులుగా, పలంతులుగా ఫలించి అభివృద్ధి పొందే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో అందరినీ కూడా ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి కార్యం జరిగిస్తారని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ దినం యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన ప్రియ బిడ్డలకును, ఆరాధనలో గృహాల దగ్గర స్థలంలో కూడుకున్న ప్రతి బిడ్డకును సదా తోడేండి ఆశీర్వదించి వర్ధెల్ల చేయబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన యూట్యూబ్ ఛానల్ వారికి, మా MIF రంగాపురం అనే ఛానల్ ద్వారా దేవుని మాటలు వింటున్న మీకు ఈ మాటలు, దేవుని యొక్క మాటలు ప్రయోజనకరంగా ఉంటే, మేలుకరంగా ఉన్నాయని భావిస్తే ఈ కార్యక్రమాన్ని ఇతరులకు కూడా తెలియచేయండి. మీ యొక్క సెల్ ఫోన్లో కానీ, ఆన్లైన్ ఉన్న టీవీల్లో కానీ మీ యొక్క ఈ యొక్క కార్యక్రమాలు తిలకించవచ్చు. MIF రంగాపురం అని మీరు కొట్టగలిగితే, సేవ్ చేసుకోగలిగితే మీ యొక్క ఈ కార్యక్రమాలు తిలకించగలరు. మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించునుగాక. దేవుడికి స్తోత్రం. వందనాలు.